ఒకసారి దీన్ని చూడండి. ట్రాన్సిషన్ చాలా బాగుంది కదా. నార్మల్ ఫోటోకి ఎడిటెడ్ ఫోటోకి డిఫరెన్స్ చూపించడానికి, అలాగే నార్మల్ వీడియోకి కలర్ గ్రేడింగ్ వీడియోకి డిఫరెన్స్ చూపించడానికి, ఇంకా ఇలాంటివి ఎన్నో, వాటన్నింటికి ఈ ట్రాన్సిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్షాట్ ని ఓపెన్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్స్ ని ఇలా స్క్రోల్ చేస్తే పిఐపి అని కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసి నార్మల్ ఫోటో ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పిఐపిని ప్రెస్ చేసి ఎడిటెడ్ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, రెండు సేమ్ ఉండాలి, ఒకే సైజ్ లో ఉండాలి, అలాగే డిఫరెన్స్ ఉండాలి వాటి మధ్య. అప్పుడే మీకు ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ సైజ్ లో పెట్టుకొని ఎడిట్ చేసిన ఫోటోని ఇలా కొంచెం పక్కకు జరుపుకొని యానిమేషన్ మీద ప్రెస్ చేయండి. వీటిని ఇలా స్క్రోల్ చేస్తే ట్రాన్సిషన్స్ కనిపిస్తాయి. ఇవి 4 ఒకటే కానీ డిఫరెంట్ సైడ్స్ నుంచి ఉంటాయి. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి 1 సెకండ్ కి పెట్టుకోండి. అంతే, ఆ ట్రాన్సిషన్ కరెక్ట్ గా అప్లై అయిపోతుంది. ఎన్ని సెకండ్స్ కావాలి అన్నది మీ ఇష్టం. సో అర్థమైంది కదా, ఇన్షాట్ అనేది చాలా మంచి ఎడిటింగ్ యాప్, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.